మా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉండు పెట్టుకోండి రా. లేకపోతే అన్నం మెత్తబడిందిరా. చిప్పమ్మా ఏంటి ఎప్పుడు అన్నా కొంచెం ఇది డౌట్ ఉంది చెప్తావా? నాకు చదవడం రాదు కదా. చూడన్నా చదువు రాదురా. తినడానికి తిండి పెట్టరు, ఏదైనా డౌట్ అడిగితే చెప్పరు. అలాంటప్పుడు ట్యూషన్ లో జాయిన్ చేయొచ్చు కదా. ఎప్పుడు ఇంతేనా? అంత చేయాలన్నప్పుడు పోనీ. ఏమైంది? ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటావురా దుర్గా? నా కన్న కొడుకు అన్నం పెట్టడానికి నేను చాలా కష్టపడుతున్నా. ఏదో చదువుతాను అనుకుంటే అది కూడా అడిగాడికే చదువుతాను. నా కళ్ళ ముందు నా కొడుకు చదివింది అర్థం కాక నా దగ్గరికి వచ్చి చదువు అడుక్కోవడం చూసి నాకే చదువు రాదు. ఆ క్షణమే నేను చనిపోయాను రా. మీరేం బాధపడవద్దు బాబాయ్. మన కృష్ణ ఒక్కడి కోసమే కాదు, కృష్ణ లాంటి పేద పిల్లల కోసం ఉచిత ట్యూషన్తో పాటుగా ఉన్నత విద్యా విలువలతో మరియు పౌష్టికాహారాన్ని అందించే ఒక సంస్థ గురించి నాకు తెలిసింది. దాంట్లో మన కృష్ణాన్ని జాయిన్ చేపిద్దాం. నా పేరు శివకుమార్. నేను అహోబిలంలో ఐక్య విద్య టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చే పిల్లల తల్లిదండ్రులు చాలా నిరుపేదలు కావడం వల్ల స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల పిల్లల మానసిక ఎదుగుదల, పోషకాహార లోపం చాలా ఏర్పడింది. వాటిని మేము గమనించాము. పౌష్టికాహారం లేకుండా ఆకలితో ఉన్న పిల్లలు విద్య గురించి ఏమాలోచిస్తారు? కాబట్టి ఐక్యటీం ఆలోచించింది ఏంటంటే ఉచిత ట్యూషన్తో పాటు చిరుధాన్యాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని సంకల్పించారు. మేము ఇచ్చే ఆహారం కోసం పిల్లలు వస్తారా అని ఒక సందేహం మాకు వచ్చింది. కానీ మేము ప్రారంభించిన తర్వాత పిల్లలు చాలా మంది రావడం జరిగింది. మాకే ఆశ్చర్యంగా అనిపించింది. బాగుందా? మాది అహోబిల గ్రామము. మా నాన్న కూలి పని చేస్తాడు, మా అమ్మ ఇంటి పని చేస్తుంది. నేను గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతాను. ఇక్కడ సాయంత్రం వేళ బడి అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి ట్యూషన్కి వస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాతో ముందుగా హోంవర్క్ చేస్తారు. ఆ తర్వాత ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తారు. నా పేరు ప్రవళిక. నేను అహోబిల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఐక్య విద్యలో చేరిన తర్వాత నేనే సొంతంగా హోంవర్క్ కూడా చేసుకోగలుగుతున్నాను. ఇక్కడ చదువుతో పాటు యోగా మరియు ధ్యానం చేయించడం వలన నాలో ఆత్మవిశ్వాసం పెరిగి నా జీవితాన్ని ధైర్యంగా లీడ్ చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఐక్య విద్య. ఐక్య ఏమి ఉంటుందంటే ఎప్పుడైతే పిల్లలకి విలువలతో కలిగినటువంటి విద్య లభిస్తుందో అప్పుడు వారు సమాజానికి ఉపయోగపడతారు. ఈ సిస్టమ్ పిల్లలకు చాలా బాగా నచ్చింది. మేమే వాళ్ళలో తెలియని మార్పులు చూస్తున్నాం. ఇలా ఎన్నో గ్రామాలు పేద విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకి
ఐక్య ఒక వరంగా మారింది.